దేవుడు నిజంగా మన కళ్ళ ముందుకు వస్తే మనం ఏం అడుగుతాం? కోటి రూపాయల ధనమా, లేక పెద్ద ఇల్లా? కానీ ఒక పేదవాడు దేవుడిని ఏమడిగాడో తెలుసా? దానికి దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలిస్తే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఒక ఊరిలో ఒక నిరుపేద భక్తుడు ఉండేవాడు. ఒకరోజు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీకు ఏం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఆ భక్తుడు, స్వామి, నాకు ధనం వద్దు, ఐశ్వర్యం వద్దు. నేను నడుస్తున్నప్పుడు నా పక్కనే నీ అడుగుజాడలు కూడా కనిపించాలి. నువ్వు నాతోనే ఉన్నావనే ధైర్యం నాకు కావాలి అన్నాడు. దేవుడు తదాస్తు అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ భక్తుడికి తీవ్రమైన కష్టాలు వచ్చాయి. అప్పుడు కింద చూస్తే కేవలం ఒకరి అడుగుజాడలు మాత్రమే కనిపించాయి. భక్తుడు ఏడుస్తూ, దేవుడా, కష్టాల్లో నన్ను ఒంటరిగా వదిలేసావా అన్నాడు. అప్పుడు దేవుడు నవ్వి, నాయనా, కష్టాల తుఫాను నిన్ను చుట్టుముట్టినప్పుడు నీ భారమంతా నాపై వేసి అలసిపోయావు. అందుకే నిన్ను ఎత్తుకుని నా ఒడిలో దాచుకున్నాను. అక్కడ పడిన అడుగులు నీవి కావు, నిన్ను మోసిన నా అడుగులు. నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని అన్నారు. చూసారా, మనం ఒంటరిగా ఉన్నామని ఎప్పుడూ అనుకోవద్దు. భగవంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఈ కథ మీకు నచ్చితే కమెంట్లో ఓం నమో నారాయణాయ అని రాయండి. మరిన్ని మంచి కథల కోసం ఇప్పుడే మన RNS టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.